నమస్తే, నా పేరు రామ. మచ్చా విస్మయ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అయితే ఇప్పుడు సంస్కృతి పేరుతో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేయడం అనేది సరైందంటారా, లేదా అనుభవపూర్వంగా వచ్చిన దాన్ని మార్పు చేయడం సరైందంటారా? సంస్కృతి పేరుతో పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయడం సరైందా, లేదు అనుభవపూర్వకంగా మార్పులు చేయడం సరైందా? మన పాలక వర్గాలకు పేర్లు మార్చడం అంటే చాలా ఇష్టం. కొత్తగా ఏది క్రియేట్ చేయలేకపోయినా క్రియేట్ చేయబడినటువంటి పేర్లకు లేబుల్స్ తొలగించడంలో మనలు ఘనత. ఎంత ఘనత అంటే, ఇది హైదరాబాదు, తెలంగాణకు రాజధాని. హైదరాబాద్ అంటే ఏంటిది? ఇది హైదర్ అనే అంటే ముస్లిం పేరు వస్తుంది కాబట్టి దీన్ని భాగ్యనగరం అనాలి. దీని పక్కన మహబూబాబాద్ ఉంటది, ఆ పక్కన మహబూబ్ నగర్ ఉంటది. ఏంది ఇవన్నీ ముస్లింల పేర్లు, అవన్నీ మార్చేయాలి. అంతకుముందు అట్లా లేవు పేర్లు అని ఒక. అలాగే ఈ రోడ్డు పేరు ఏం పేరు? అలాగే మన దేశాన్ని వాళ్ళు ఎవరో పరిపాలించారట. ఎవరా అక్బర్, ఎవరా బాబర్, ఎవరా షాజహాన్, ఆ చరిత్రలంతా తీసి పరేసేయాలి. ఇట్లా పేర్లు మార్చడంలో గొప్ప. నిన్నగాక మొన్న మీరు చూసిందో లేదో తెలియదు, 3-4 రోజుల నుంచి పార్లమెంట్ మొత్తం అతలాకుతం అయిపోతారు. ఎందుకో తెలుసా? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉండే, అంటే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ ఉపాధి పథకం. దీంట్లో మహాత్మా గాంధీ పేరు ఉంది. ఎట తీసేయాలి? ఆయన ఎవరు? మహాత్మా గాంధీ, ఆయనకు పేరు వస్తుంది. ఒత్తగిస్తే ఈ స్వాతంత్రంతో సంబంధం లేనటువంటి వాళ్ళ పేర్లు రావాలి. ఒత్తగిస్తే ఈ భారతదేశ ప్రజలకు ఏ త్యాగాలు చేయకుండా సరే, బ్రిటిష్ పాలకు లొంగిపోయినా సరే, భారతదేశ ప్రజలను కులం పేరుతో మతం పేరుతో విభజించినా సరే, మన సంస్కృతి అనేటువంటి పేరుతోటి మన మతాన్ని పెంపొందించే వాళ్ళ పేర్లు ఉంటే సరే. అందుకని హరే రామ్ అని పెడదాం, అంతే. కాబట్టి దీని పేరు తీసేయి, మహాత్మా గాంధీ అనే పేరు తీసేయి. కేవలం పేరు తీసేస్తే అయ్యేది కాదు, పేరుతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధిని కూడా తీసి పారేసారు. సంవత్సరానికి ఇన్ని రోజులు ఏదో పని కల్పించాలి, లేని వాళ్ళకింత బో పెట్టాలి అని పార్లమెంట్ లో వామపక్షాలు పోరాడి ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని, పోరాడి తెచ్చినటువంటి వామపక్షాలకు గాని పేరు లేకుండా ఉండాలి అని అంటే అది తీసేసేయాలి, వినపడకూడదు అని. ఇప్పుడు పేరు తీసేసారు. పేరు తీసేసి ఏదో పేరు పెట్టారు, రామ ఏదో పేరు పెట్టారు. దానికి పార్లమెంట్ మొత్తం ఈ రోజు స్తంభింపజేసి పాలకవర్గ ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేసినటువంటి పరిస్థితి కనపడతాం. అంతేకాదు, నువ్వు ఎన్ని గంటలు పనిచేయాలి, నువ్వు ఎంత పని చేయాలి, నెల పని చేస్తే నీకు ఎంత జీతం రావాలి అని చట్టాలు ఉండే. మినిమం వేజెస్ యాక్ట్ అని, అలాగనే లేబర్ యాక్ట్స్ అని, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అని, ట్రేడ్ యూనియన్ యాక్ట్ అని, ఈఎస్ఐ యాక్ట్ అని, పిఎఫ్ యాక్ట్ అని అనేక చట్టాలు ఉండే. ఈ చట్టాలన్నీ ఏంటి? ఎవడు తెచ్చిండు? బ్రిటిష్ వాడు తెచ్చిండు. కాబట్టి ఆ చట్టాలు తీసేసి మొత్తం చట్టాలన్నిటి 4 కోడుల కింద మార్చారు. పోనీ కొత్తగా ఏమన్నా మార్చిర్రా? ఆ కార్మికులకి ఏమైనా ఉపయోగమయ్యేది తెచ్చిరా? నువ్వు పేర్లు మార్చే గురించి అడుగుతున్నావు కదా. పేర్లు మార్చటం మన ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి చాలా మోసు పేర్లు మార్చడం అంటే. ఆ విధంగా ఆ చట్టాలను కూడా తీసేసి, లేబర్ కోడ్స్ తీసేసి ఇలా 4 కోడ్స్ రూపంలో పెట్టారు. అంతేకాదు, ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ, సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇట్లాంటివి ఉండే, అవి కూడా బాగలేవని వాటి పేర్లు కూడా మార్చారు. పేర్లు మారితే సమస్య కాదు, అందులో ఉన్నది ఏమన్నా మారిస్తే అందం. బ్రిటిష్ వాడు పెట్టినటువంటి నల్ల చట్టాలను మార్చి మనం అధికారంలోకి వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మనం మన చట్టాలు చేసుకుందామని చెప్పి మన కొత్త దేశ ప్రజలకు ఉపయోగపడేటువంటి, మన రాజ్యాంగానికి లోబడి ఉండేటువంటి చట్టాలను తెస్తే సంతోషం. కానీ తేరే ఉపా చట్టాన్ని తెస్తారు. తేరే నాసా బదులు, టాడా బదులు, మీసా బదులు ఉపా చట్టాలని తెస్తారు. టెర్రరిస్ట్ యాక్ట్లు పెడతారు. ఏంటి పేరు మార్చడం? దేనికి మార్చినావు పేరు? ఏమన్నా తెచ్చినావా? ప్రజలకు ఏమన్నా ఉపయోగపడ్డాయా? లేదు. అంతేకాదు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటు పరం చేయటం కూడా వాళ్ళకి చాలా ఇష్టం. అందుకనే మీరు అడిగినటువంటి ప్రశ్న, ఎలా పేరు మార్చేటువంటి దాన్ని వాళ్ళు మానసికంగా తయారు చేసి మార్చాలనా, లేక పాఠ్యాంశాల్లో మార్చితే సరిపోద్దా అనేటువంటిది. నేను అనేది ఏంటంటే, ఏదైనా సరే ప్రజల్లో చర్చ పెట్టండి, దేశంలో చర్చ పెట్టండి. మీ వాదనలు మీరు చెప్పండి, వాళ్ళ వాదనలు, ప్రజల వాదనలు ప్రజలు చెప్తారు. ఇలా దేశంలో ఉండేటువంటి అనేక మంది జాతీయవాదులు, అనేక మంది స్వాతంత్ర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, దేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి దేశభక్తులు, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పేర్ల మార్పు ఏదైతే ఉందో, ఆయన
ఆ మార్పు ఆయన అనుసరిస్తున్నటువంటి ఒక మతానికి కానీ ఒక సైద్ధాంతిక అంశాలకు కానీ ఉపయోగపడే విధంగా చేస్తున్నాడు. అది ఈ దేశాన్ని తిరిగి కొన్ని వందల వేల సంవత్సరాలు తీసుకుపోయేటువంటి విధంగా ఉన్నాయి అని అనేక మంది మేధావులు లెటర్లు రాశారు. అనేక మంది మేధావులు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేదు. చెవులకు వినపడాయి, కళ్ళకు కనపడాయి. అది పరిస్థితి. చాలా కృతజ్ఞతలు సార్. నమస్కారం అమ్మా. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే బొజ్జా భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.